అందరికీ నమస్కారం. నా పేరు వేదుల ఇందిర. నేను ఇదివరకు కొన్ని శతకాలు పద్యాలు చదువుతూ భావాలు వివరించడం జరిగింది. ఈరోజు కృష్ణ శతకాన్ని వివరించాలని మొదలు పెడుతున్నాను. ఈ కృష్ణ శతకం చాలా మంచి శతకం. ఇదేంటంటే పూర్వం చిన్నపిల్లలకి తప్పకుండా కంఠస్థం చేయించేవారు ఇంట్లో. శతక సాహిత్యంలో ఎంతో చక్కగా అర్థమయ్యేది, ఎంతో ప్రసిద్ధికెక్కింది, ఎంతో ప్రచారంలో ఉన్నది కూడా ఈ కృష్ణ శతకం. దీనిని రచించిన కవి పేరు నృసింహ కవి. ఈ కవి ఏ కాలం వాడు అనేది స్పష్టంగా తెలియటం లేదు. కానీ కొంతమంది విమర్శకులు ఏమంటారంటే ఇతడు క్రీస్తు శకం 1775 సంవత్సరం ప్రాంతంలో నివసించేవాడని అంటూ ఉంటారు. ఈ కవి శతకం చివరిలో ఒక పద్యంలో తన తాలూకు తల్లిదండ్రుల గురించి చెప్పుకున్నాడు. ఆ పద్యంలో ఏం చెప్పాడంటే, భారద్వాజ సగోత్రుడ గౌరనకు గంగమాంబ కరుణాసుతుడన్ పేరు నృసింహాన్వయుడన్ శ్రీరమయుత నన్ను గావు సృష్టిని కృష్ణ అంటూ పద్యంలో తన తల్లిదండ్రుల పేర్లు చెప్పుకున్నాడు. దీన్ని బట్టి ఇతని తండ్రి పేరు గౌరన్ అని, తల్లి గంగమాంబ అని మనకు తెలుస్తోంది. అయితే ఊరు మాత్రం తెలియటం లేదు. ఈ కవి శతకంలో ప్రయోగించినటువంటి కొన్ని పద్యాలలో అప్ప అని, తర్వాత ఇత్తు అనేవి మాటలు కొన్ని వింటూ ఉన్నప్పుడు మనకేమనిపిస్తుందంటే ఇతను బహుశా రాయలసీమలో నివసించేవాడు అయి ఉంటాడని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పదాలను ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో వాడుతూ ఉంటారు. ఈ కృష్ణ శతకం ఎంతో ప్రచారం పొందిందని చెప్పుకున్నాం కదా. కనీసం 1-2 పద్యాలైన రాని పిల్లలు ఉండరు అసలు. ఎందుకంటే ఆ రోజుల్లో పాఠ్య పుస్తకాలలో ఈ కృష్ణ శతకంలో పద్యాలు తప్పనిసరిగా ఉండేవి. చిన్నతనంలో నేర్చుకోవడం వల్ల ఈ పద్యాల్లో ఉండేటటువంటి భావాలు తెలుసుకుంటే ఎన్నో పురాణ గాథలు కూడా పిల్లలకి తెలిసేవి. ఆ చిన్న పద్యం అది చిన్న చిన్న పదాలతో ఉంటాయి, కానీ అందులో ఎంతో ఇమిడి ఉన్నాయి పురాణ కథలు అన్నీ కూడా మనం తెలుసుకుంటే. భాగవతంలో కథలు, భారతంలో కథలు కూడా ఇందులో చాలా చక్కగా పొందుపరిచినటువంటి పదాలతో ఉంటాయన్నమాట. ఆ రకంగా ఈ పద్యాలు ముఖ్యంగా చిన్న తరగతుల్లో ఎక్కువగా చెప్పేవారు కదా. అలా చెప్పినప్పుడు ఏంటంటే పిల్లలందరికీ కూడా ఈ పద్యాలు కంఠస్థం చేయటం వల్ల ఎంతో చక్కగా అన్ని విషయాలు తెలిసేవి, లోకజ్ఞానం కూడా బాగా కలిగేది అన్నమాట. పురాణ జ్ఞానం ముఖ్యంగా కలిగేది. ఈ పద్యాలన్నీ కూడా కంద అనే కంద పద్యాల్లో రాయబడింది శ్రీకృష్ణ శతకం. ఈ పద్యాలన్నీ కంద పద్యాలని చెప్పుకున్నాం కదా, దానికి మకుటం మనకి వేరే చెప్పవలసిన అవసరం లేదు. కృష్ణ అనే మకుటమే ఈ పద్యాల్లో ఉంటుంది. ఎంతో సరళంగా, ఎంతో సులువుగా నేర్చుకోగలిగేట్టుగా ధారాశుద్ధితో ఉంటాయి ఈ కృష్ణ శతకంలోని పద్యాలన్నీ కూడా. ఈ రోజుల్లో శతక పద్యాలు చదవటం అనేది కనుమరుగైపోతుంది. కానీ పూర్వం తప్పనిసరిగా పిల్లలందరికీ కూడా ఈ కృష్ణ శతకము, వేమన శతకము, సుమతి శతకము పద్యాలన్నీ కంఠస్థం చేయించేవారు. ఆ ఆచారం మరుగున పడిపోతుంది. కానీ ఈ రకంగా మనం చెప్తూ ఉంటే కొంతమందైనా వింటారు, కొంతమంది పిల్లలకైనా నేర్పితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఈ శతక పద్యాలన్నీ చెప్పడం మొదలుపెట్టాను. ఈ ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని భావిస్తున్నాను. ఇవాళ కృష్ణ శతకంలో మొదటి పద్యంతో ప్రారంభం చేస్తాను. శ్రీ రుక్మిణీశ కేశవ నారద సంగీతలోల నగధర శౌరీ ద్వారక నిలయ జనార్దన కారుణ్యము తోడ మమ్ము గావుము కృష్ణ. చూశారు కదా ఎంత చక్కగా చిన్న చిన్న పదాలతో పద్యం రాయబడిందో. ఇందులో అర్థం కూడా తెలుసుకుంటే మనకి ఆ కృష్ణుడి తాలూకు గొప్పతనం అంతా కూడా ఈ పద్యాలలో మనకు తెలుస్తుంది. శ్రీ రుక్మిణీశ అంటే, శ్రీ అంటే లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి అవతారమైనటువంటి రుక్మిణికి ఈశుడు అంటే భర్త. శ్రీ రుక్మిణీశ కేశవ. కేశవ అనే పేరు శ్రీకృష్ణుడికి ఎందుకు వచ్చిందంటే కేశి అనేటటువంటి రాక్షసుడిని సంహరించాడు. ఆ సంహరించటం వలన ఇతనికి కేశవుడు అనే పేరు వచ్చింది. నారద సంగీతలోల.
నారదముని యొక్క సంగీతంలో ఎంతో ఆసక్తి కలిగినవాడు. నారాయణ నారాయణ అనే భజన ఎప్పుడూ నారదుడు చేస్తూ ఉంటాడు. తన వీణ మహతిని మీటుతూ చక్కగా నారాయణ సంకీర్తనం చేస్తూ ఉంటాడు. ఆ సంకీర్తనం అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం అన్నమాట. అందులో ఎప్పుడు నిమగ్నుడే ఉండేవాడు. అందుకని నారద సంగీత లోల. నగధర, నగం అంటే కొండ, దాన్ని ధరించినవాడు శ్రీకృష్ణుడు. ఎందుకు అంటే గొల్లపల్లిలో ఉన్నప్పుడు ఇంద్రుడు ఎడతెరిపి లేకుండా 7 రోజుల పాటు వర్షాలని కురిపిస్తాడు. ఎందుకంటే గోవర్ధన పర్వతాన్ని పూజిస్తారు గొల్లవాళ్ళందరూ కూడా. శ్రీకృష్ణుడే చెప్తాడు, ఇంద్రుడికి పూజలు చేయడం ఎందుకు, మనకి ఆవులకి అదే పశువులకి మేత అంతా ఇచ్చేది గోవర్ధన పర్వతం. దాని మీద ఉండే పువ్వులు పళ్ళు ఇవన్నీ కూడా మనందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడుతున్నాయి. అటువంటిప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తున్న గోవర్ధన పర్వతాన్నే మనం పూజించాలి, ఇంద్రుడిని పూజించనక్కర్లేదని శ్రీకృష్ణుడు చెప్పడంతో వాళ్ళందరూ సరే అని చెప్పి ఆ గోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్ళి దానికి నైవేద్యాలు అవి సమర్పించి పూజలు చేస్తారు. దాంతో ప్రతి సంవత్సరం తనకు చేసే గోపాలులందరూ కూడా తనకు మానేసి పర్వతాన్ని పూజించారన్న కోపంతో ఇంద్రుడు 7 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాన్ని కురిపిస్తాడు. ఆ వర్ష ధాటికి గొల్లపల్లి అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది. ఆ పశువులన్నీ బెదిరిపోతాయి. గోపకులందరూ కూడా గోపికలతో సహా ప్రాణభయంతో అల్లాడిపోతూ ఉంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే అక్కడ గోవర్ధన పర్వతాన్ని తన చిటికిన వేలుతో ఒక్కసారి మీదకి ఎత్తి గొడుగులాగా పట్టుకుని నేను బాలుడినని మీరేమీ భయపడవద్దు, నా చిటికిన వేలు ఏమాత్రం అల్లాడదు, పర్వతాలు పడిపోయినా సరే నా చిటికిన వేలు మాత్రం కదలదు, మీరందరూ నిర్భయంగా ఈ పర్వతం కిందకి వచ్చి సేద తీరండి, ఏం భయం లేదు అంటూ వాళ్ళందరినీ పిలిచాడు. అప్పుడు గోపకులు గోపికలు ఆవులు మందలతో సహా ఆ పర్వతం కిందకి వచ్చి ఆ సేద తీరారు. ఇంద్రుడు ఎంత వర్షాన్ని కురిపించినా వాళ్ళకి ఏమాత్రం హాని కలగదు. అప్పుడు ఇంద్రుడు తన తప్పు తెలుసుకున్నాడు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు విష్ణు రూపమే అని గ్రహించి, విష్ణు వంశతో జన్మించిన వాడని గ్రహించి తన తప్పు తెలుసుకున్నవాడే కృష్ణుడి దగ్గరికి వచ్చి క్షమాభిక్ష వేడుకున్నాడు. ఆ రకంగా శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ధరించాడు చేతితో. అందుకోసం అతనికి నగధరుడు అనే పేరు కూడా వచ్చింది. శౌరి అన్నారు. శౌరి అంటే శూరసేనుడి తాలూకు కుమారుడైనటువంటి వసుదేవుడి యొక్క కుమారుడు కృష్ణుడు. ఆ రకంగా అతను శౌరి అయ్యాడు. శూరసేనుడి యొక్క కుమారుడు వసుదేవుడు కదా, అతని కొడుకు శ్రీకృష్ణుడు. అందుకని అతనికి శౌరి అనే పేరు కూడా వచ్చింది. శూరసేనుడి వంశంలో జన్మించాడు కాబట్టి. ద్వారక నిలయ, ద్వారకలో ఎల్లప్పుడూ కూడా నివసించేవాడు. అంటే మొట్టమొదట జన్మించడమేమో మధురా నగరంలో జన్మించాడు. కానీ తర్వాత కంసుడి భయంతో వసుదేవుడు తీసుకెళ్ళి రేపెళ్లలో వదిలిపెట్టాడు చిన్న వయసులో, అంటే పుట్టిన వెంటనే. ఆ తర్వాత అక్కడ పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు ఎన్నో ఉపద్రవాలు రావడంతో వాళ్ళందరూ భయపడి బృందావనానికి తరలిపోయారు. ఆ తర్వాత పెరిగి పెద్ద అయిన తర్వాత మళ్ళీ మధురకు వచ్చి కంసుడిని సంహరించిన తర్వాత కొన్నాళ్ళకి జరాసంధుడు వచ్చి అతన్ని అస్తమానం దండెత్తి రావడం, ప్రజాక్షయం జరుగుతూ ఉండడం, ఇరువైపుల సైనికులు ఎంతోమంది చచ్చిపోతూ ఉండేవారు. అందువల్ల కృష్ణుడు ఏం చేశాడంటే మధురా నగరాన్ని వదిలిపెట్టి సముద్ర మధ్యంలో ద్వారకను నిర్మింపచేశాడు విశ్వకర్మతో. ఆ ద్వారకా నగరానికి తరలి వెళ్ళిపోయారు అందరూ కూడా. అందుగురించి ఇతను ద్వారక నిలయుడయ్యాడు, ద్వారకలో నివసించేవాడు అయ్యాడు. జనార్దన, జనార్దన అంటే జనులను రక్షించేవాడు. ఎల్లప్పుడూ కూడా జనులందరినీ కూడా ఆర్ద్ర భావంతో రక్షించేవాడు. కారుణ్యము తోడ మమ్ము గావము కృష్ణ. ఓ శ్రీకృష్ణ, ఇలాంటి వాడివైన నీవు మమ్మల్ని అందరినీ కూడా ఎంతో దయతో కాపాడు, రక్షించు అంటూ మొదటి పద్యంలో కవి చెప్పాడు. తర్వాత పద్యం, నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణ. ఈ పద్యంలో కూడా సరళమైన భావంతో నువ్వు తప్ప ఈ లోకంలో నాకు ఇంకెవరూ లేరు అంటూ కవి చెప్తున్నాడు.
ఓ శ్రీకృష్ణ, నిజంగా చెప్పాలంటే నువ్వే నాకు తల్లివి, నువ్వే తండ్రివి, నువ్వే నా తోడు నీడ, నువ్వే సఖుడివి అంటే నువ్వే మిత్రుడివి, నువ్వే గురుడివి, నువ్వే నా పాలిటి దైవానివి, నీవే నా ప్రభువువి, నాకు మోక్షాన్ని ప్రసాదించే గతివి కూడా నువ్వే. ఈ లోకంలో దేనికి కూడా నేను వెతుక్కోవాల్సిన అవసరం లేదు, సమస్తం నీవే. తల్లి, తండ్రి, తోడు, నీడ, స్నేహితుడు, గురువుడు, దైవముడు, ప్రభువు, తర్వాత దిక్కు, అన్నీ నువ్వే నాకు, వేరే ఇంకెవరు నాకు లేరు కృష్ణ నిజంగా చెప్పాలంటే అంటూ తన మనస్సులో ఉన్నటువంటి ఆ భక్తి భావాన్ని ఈ పద్యంలో చెప్తున్నాడు. తర్వాత పద్యాలు మనం రేపు మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు సెలవు. మరి ఉంటాను. నమస్తే.